తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ ను ఆదేశించింది. కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. విచారణకు హాజరై కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇందులో ఉన్నారని, దీనిపై ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి సూచించిన 11 సంస్థల పెట్టుబడులకు ఆమోదం చెప్పింది. 33,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. లెదర్ ఫుట్వేర్ పాలసీకి ఓకే చెప్పింది. పొట్టి శ్రీరాములు వర్సిటీని ఏపీకి తరలించే నిర్ణయాన్ని ఆమోదించింది. రేపు కర్ణాటక పర్యటనకు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ను కలవనున్నారు. ఏపీకి 6 కుంకి ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక. కుంకి ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటకను కోరారు పవన్. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు జగన్. కోవిడ్ కారణంగా 5 ఏళ్ల పాలనలో అనుకున్నంత మేర చేయలేకపోయామని అభిప్రాయపడ్డారు. వైసీపీకి కార్యకర్తే నంబర్ 1 అన్నారు. అన్యాయాలు చేసిన వారికి సినిమా చూపిస్తామని చెప్పారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండపై పచ్చదనం పెంపునకు 4 కోట్ల రూపాయలు కేటాయించింది. టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేయనుంది. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది పాలక మండలి. సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. పర్యాటక రంగంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతల అనంతరం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బెంగాల్లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిలిగురి వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు వెంటనే కిందకి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది.